కేపీహెచ్బీలో చూసుకున్నట్లయితే అమ్మాయిల హాస్టల్ కానీ అబ్బాయిల హాస్టల్ కానీ రెసిడెన్షియల్ ఏరియాలో అంటే స్థాయికి మించి ఉండడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ కానీ ఇక్కడ ఉండేటువంటి వారు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని అయితే చెప్తున్నారు. అయితే ఈ విధంగా హాస్టల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థాయికి మించి ఫ్లోర్లు వేయడం, అదేవిధంగా ఇక్కడ ఉండే ఫ్యామిలీస్ దగ్గర ఎక్కువ శాతం హాస్టల్సే ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా నైట్ టైంలో చూసుకున్నట్లయితే రోడ్ సైడ్కు మనం బైక్ తీసుకుని బయటికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని అయితే చెప్తున్నారు. అంటే నైట్ టైం అవుతుందంటే చాలు మొత్తం బైక్స్ అన్నీ కూడా బయట పెట్టి పార్క్ చేయడం ద్వారా వాళ్ళు బయటికి రావాలన్నా, వాళ్ళు ఏదైనా అవసరం కోసమైనా ఎమర్జెన్సీ విషయంలో అయినా కూడా వాళ్ళు ఒక అంబులెన్స్ని కూడా తీసుకురావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని అయితే చెప్తున్నారు. ఈ విధంగా హాస్టల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద డైనింగ్ హాల్కి ఏదైతే ఉందో దాన్ని సెల్లార్లో బైక్స్ పెట్టడానికి బదులుగా వాళ్ళు డైనింగ్ హాల్ని పెట్టి ఈ విధంగా వాళ్ళు పార్క్ చేయడానికి వీలు లేకుండా బయట పార్కింగ్ చేసుకునేలాగా ఏర్పాటు చేయడం వల్ల ఈ విధంగా బయట ఉండేటువంటి ఫ్యామిలీస్ కానీ ఆ గల్లీలో ఉండేటటువంటి వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ హాస్టల్ ఎవరు పెట్టుకున్నా కూడా ఎటువంటి పక్క వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ విధంగా నైట్ టైంలో కూడా హాస్టల్లో ఎవరైతే ఉంటున్నారో వారు బయటకు వచ్చి గొడవ చేయడం, అదేవిధంగా సిగరెట్స్ కాల్చడం, మందు తాగడం, అదేవిధంగా బర్త్డేస్ అయినప్పుడు కేక్స్ కట్ చేసి క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చడం వల్ల పక్కనున్న ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నామని అయితే చెప్తున్నారు. ఇదే విషయాన్ని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం మనం. వాళ్ళు ఏ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ స్థానికులను అడిగైతే తెలుసుకుందాం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి. సార్ చెప్పండి సార్, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్? మాకు అసలు నిద్రలు ఉంటుంది, వెహికల్స్ అసలు మా ఆటో రావాలంటే రాదండి. ఎమర్జెన్సీ మా మిసెస్కి ఆ మధ్యన ఒంట్లో బాగాలేదు, తలకి క్లాడింగ్, ఇక్కడ ట్యాంకర్లు పెట్టారు, ఇక్కడ ఈ గల్లీలోంచి ఆటో రావట్లేదు, వెనకాల గల్లీలోంచి ఆటో రావట్లేదు. 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. వీళ్ళు పెట్టి చెప్తే మొన్న తాగేసి ఇక్కడ కూర్చుని 3-4 5 తాగేసి నా మీద కొట్టడానికి వచ్చారండి. వీళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళేమో వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారండి. అంతకుముందు 4-5 సార్లు పోలీసులు కంప్లైంట్ చేసిన ఎవడో రావట్లేదండి. చాలా మాకు మనశ్శాంతి లేదు. ఇంకా 1 గంట 2 దాకా ఇక్కడే ఆ సెటిల్ దగ్గర కూర్చుని మొత్తం సిగరెట్లు నానా రభసా మాట్లాడుతూ ఉంటారు. మీదకి వస్తూ ఉంటారు, ఏదో అడుగుతుంటే కొడుతున్నారు. ఇక్కడ బర్త్డే చేస్తారు, మొత్తం ఎంత ఆడమ్మగా మనం చెప్పరాని అన్నీ చెప్పలేమండి. కొన్ని చేసి అన్నీనండి. చాలా మనకి మీరు ఏమన్నా హెల్ప్ చేయాలంటే నాకు ఏమైనా హెల్ప్ చేయరు సార్ మీరు. అంటే మీరు ఈ ప్రాబ్లం గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా అధికారులకు? కానీ జిహెచ్ఎంసీకి ఇచ్చామండి, ఎమ్మెల్యే గారికి ఇచ్చామండి, అసోసియేషన్ ద్వారా ఒకసారి కాదండి 5-5 సార్లు ఇచ్చాం. పోలీసులకి ఇచ్చామండి, మన ట్రాఫిక్ పోలీసులకి ఇచ్చామండి, వీళ్ళందరికీ ఇచ్చామండి. ఎవరు చూసినా పట్టించుకుంటలేదండి. అందరూ డబ్బులు ఎవరు చూసినా డబ్బులండి, మొత్తం డబ్బులే. వీళ్ళేమో ఆశలో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి మొన్న కూడా డబ్బులు తీసుకుని మన పక్కన మాట్లాడకుండా వాళ్ళ పక్కన మాట్లాడుతున్నారు. తాగేసిన వాళ్ళు ఏమైనా చేయాలి కదండి. ఓ రోజు మా మిసెస్ మీదకి వచ్చారు, అయినా పట్టించుకోవటం లేదు. అంటే ఇప్పుడు నైట్ టైమ్స్ కూడా ఇక్కడికి వచ్చి గొడవలు చేస్తూ నైట్ టైమే ఎక్కువ అండి. నైట్ టైమే మొత్తం ఈ గేట్ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం అసలు మా ఇంటి చుట్టూ ఆ వెహికల్స్ అండి. మొత్తం ఇటు మొత్తం వాటర్ ట్యాంకులు పెడతారు. ఇక్కడ వాటర్ ట్యాంకులు ఉన్నాయనుకోండి, హాస్పిటల్కి వెళ్ళడానికి ఉండలేదు. ఈ పక్క గల్లీ నుంచి రావంటే ఇక్కడ రావట్లేదు. నెక్స్ట్ గల్లీలు కూడా అలాగే ఉన్నాయండి. మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇవన్నీ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ప్రాబ్లం, అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు? ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇప్పుడు ఏదో కొంచెం చేశారనుకోండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ నిద్ర లేకుండా చేస్తున్న తెల్లవారులు వాగుతూ ఉంటారండి. ఇంకా మనకి మనశ్శాంతి ఉండదు. ఇంకా మేము ఇక్కడి నుంచి ఏమైనా అవ్వాలా అని ఎక్కడికి వెళ్ళలేమండి దూరంగా. 85 నుంచి ఆ కాలనీలో ఉంటున్నాం. అప్పుడు ప్రాబ్లమ్స్, అప్పుడు నీళ్ళు ఉండి కదా, ఏముండి దొంగల భయం ఉండేది, రాత్రులు తిరిగి అప్పుడు ప్రాబ్లం. కొంచెం డెవలప్ అయ్యేటికి ఈ దరిద్రం వచ్చి మాకు పట్టుకుందండి. అంటే ఇప్పుడు హాస్టల్ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైమింగ్స్ అనేవి ఏమి పెట్టారు? హాస్టల్ గేట్లు తీసేస్తారు. వాళ్ళు ఉండరండి ఎవరైనా, అక్కడ వంటోళ్ళు ఉంటారు అంతే. తెల్లవారులు వెళ్ళినోళ్ళు వెళ్తూ ఉంటాడు, వచ్చినోళ్ళు వస్తూ ఉంటాడు, గంజాయిలు తాగిన వాళ్ళు తాగుతూ ఉంటారు, మందులు తాగుతూ ఉంటారు. అక్కడ మీరు ఎప్పుడైనా ఇలా ఈ గొడవల గురించి ఏమైనా అడిగినప్పుడు వాళ్ళ రెస్పాండ్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఏమంటారు, బళ్ళు పెడుతున్నారు అనుకోండి, మాయి కాదు అంటున్నారు. ఇంకెవరు పెడతారండి వచ్చి? మీరు నెంబర్లు రాసుకోమని పోలీసు వాళ్ళు చెప్తారు, వీళ్ళు నెంబర్లు రాయరు. ఇక్కడ అడుగుతున్నాం, అడుగుతున్న మాయి కాదు అంటారు, వీళ్ళు మాయి కాదు అంటారు, వాళ్ళు మాయి కాదు అంటారు. ఇప్పుడు పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఒక వెహికల్ అటు నుంచి ఇటు రావాలంటే మినిమం ఒక 1 అవర్, అంటే ఎమర్జెన్సీ టైంలో ఒక వెహికల్ ఇటు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడైతే తీసుకురావాల్సిన టైం అయితే ఇట్లా జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇటు చూస్తుంటే ఒక నార్మల్ 2 వీలర్ వెహికల్ రావాలన్నా కూడా చాలా
ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 4 వీలర్ రావాలంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ విధంగా ఇక్కడ పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ హాస్టల్ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక హాస్టల్ సెల్లార్ ఉంటుంది కదా, దానికి సంబంధించి కింద పార్కింగ్ చేసేది ఉంటుంది కదా, దాన్నైతే వాళ్ళు డైనింగ్ హాల్గా అయితే దాన్ని కన్వర్ట్ చేసి ఈ పార్కింగ్ అయితే రోడ్పై పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా హాస్టల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైక్స్ని బయటికి తెచ్చి పార్క్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళే వచ్చే వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ విధంగా రెసిడెన్స్ ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటున్నారో వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారని అయితే చెప్తున్నారు. మొన్న అయితే మా మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే సరే కార్ అయితే తీయలేకపోతున్నాం. సో అని ఓలా ఆటో బుక్ చేసుకున్నాం. ఓలా ఆటో బుక్ చేసుకున్నా సరే ఆ రోడ్లో అడ్డంగా వాటర్ ట్యాంకర్ పెట్టేశారు. ఇది మళ్ళీ మా పేరెంట్స్ ఉంటారు ఇక్కడ, నేను ఉన్నాను మా నార్మల్గా. ఎందుకంటే ఇక్కడ ఇలా మా వైఫ్ నచ్చక మా వైఫ్కి నచ్చక వేరే చోటుకి వెళ్ళిపోయాము. అయితే మా ఫాదర్ మొన్న తాగేసి ఇక్కడ బైక్స్ అడ్డంగా పెట్టారని అడిగితే వాళ్ళేమో మీదకి వస్తున్నారంట తాగేసి. అంటే ఈజ్ 65 మేడం. ఇప్పుడు ఏమన్నా జరిగింది అనుకోండి, పోలీసులు పిలిస్తే ఇక్కడ పెట్టుకోకుండా అమ్మ అక్కడ పెట్టుకోండి అన్నారు, కానీ ఆ తాగేసిన వాళ్ళని ఏమనలేము. అది అంటే మీరు దీనికి సంబంధించి ఏమైనా అధికారులకి కంప్లైంట్ చేయడం అట్లా ఏమైనా? చాలాసార్లు పెట్రోలింగ్ వాళ్ళకి 2 వస్తారు మేడం, పెట్రోలింగ్ బైక్ మీద. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు కానీ నో రెస్పాన్స్. అంటే వాళ్ళు మంత్లీ మరి ఏం తీసుకుంటారో కానీ ఎప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే మీరు చెప్పారు మీ మదర్కి మొన్న ఎమర్జెన్సీ టైంలో కూడా ఇట్లా రావడానికి కూడా ఇబ్బంది అయిందని. అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ వెహికల్స్ అలానే ఉన్నాయి, కానీ ఇప్పటికి వచ్చి కూడా ఏమీ తీసుకోలేదా వాళ్ళు? ఎవ్వరు అసలు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వస్తారు, పిక్చర్స్ తీసుకుని వెళ్ళిపోతారు, కానీ నో రెస్పాన్స్. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమీ రావట్లేదు మేడం. అది ఈవెన్ ఇక్కడ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏమి ఉండదు. ఫైర్ యాక్సిడెంట్ అయితే కానీ వీళ్ళు ఏం చేస్తారో అప్పుడు తెలిసి వస్తుంది. మరి ఫైర్ డిపార్ట్మెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చిందో కూడా తెలియదు. అంటే నైట్ టైం వచ్చి ఇక్కడ గొడవలు పెట్టి చేయడాలు అట్లా? మీకు రోజుకు ఒక బర్త్డే పార్టీ జరుగుతుంటుంది, అక్కడ కూర్చుని కేకులు కట్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ 12 సో ఆ డిస్టర్బెన్స్ ఉంటుందని ఎవరు పట్టించుకోరు. మెయిన్గా హాస్టల్ నిర్వహించే వాళ్ళు కూడా అసలు ఏం పట్టించుకోరు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు, అంటే వాళ్ళకి ఎమ్మెల్యే వాళ్ళకి లింక్స్ ఉన్నాయేమో కానీ మరి వాళ్ళకి ఏమి అసలు రెస్పాన్సే లేదు. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ అంతా ఫ్యామిలీస్ ఉండే ఏరియా, అయితే మధ్యలో తెచ్చి ఇట్లా హాస్టల్స్ పెట్టడం. అన్ని ఫ్యామిలీసే ఉండే మరి. తర్వాత ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇష్టంగా పర్మిషన్లు ఇచ్చేసి, అంటే 2 floors కట్టాల్సింది ఇక్కడ 4-5 floors కట్టేసి ఇంకా కమర్షియల్గా స్టార్ట్ చేశారు. మరి అది కమర్షియల్ పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు చూసుకుంటే మనం వర్షాకాలం, ఇప్పుడు అంటే ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి ఓకే, వర్షాకాలం వచ్చిందంటే కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉండడం, అట్లా డ్రైనేజ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు? ఇప్పుడు మామూలుగా రోజు వీళ్ళు ఏం చేస్తారంటే వంట అవగానే వాష్ చేసేస్తుంటారు వాటర్ అన్ని. అవన్నీ మంజీరా వాటరు మొత్తం వీళ్ళకి బోర్ రావు, రోజు వాటర్ ట్యాంకుల ద్వారానే. మరి ఈ వాటర్ డిపార్ట్మెంట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇందులో ఇంతమందికి వాటర్ ఎలా వస్తుందో కూడా మనకి చాలా అనుమానాలు ఉన్నాయి. అది ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తారా? ప్రస్తుతానికైతే వాటర్ ప్రాబ్లం లేదు మేడం, మనకి లేదు. ఎందుకంటే మేము మామూలు ఓన్లీ 3 ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి. మరి వాళ్ళకైతే రోజు ఒక 2-3 ట్యాంకర్స్ వస్తూ ఉంటాయి రోజు. ఎప్పుడైనా మీరు కంప్లైంట్ చేసినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏమైనా చెప్పడం కానీ అట్లా ఏమైనా చేశారు? వస్తారు, ఆ రోజు చెప్తారు మేడం. ఆ రోజు వరకు వాళ్ళు సరిగ్గానే పట్టించుకుంటారు, కానీ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఈడ నేను 1985 నుంచి ఉంటున్నానండి. నేను రిటైర్ అయినాక ఈ ఇల్లు డెవలప్ చేసుకున్నాను, పాతది కుల్లగొట్టి. అప్పటి నుంచి మొదలైన హాస్టల్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతున్నవి. ఎవరో ఒకడు ఇక ఇట్లా వస్తారు, కార్లు పెడతారు, గంటల తరబడి వెళ్ళిపోతారు. మేము బయటికి పోవాలి అంటే మా కారు బయటికి తీసుకోవడానికి లేదు. ఇంకా నిన్న సండే నాడు ఒక అతను పెట్టి ఇట్లా ఈ కారుని పొద్దున్న 10 గంటలకు పెట్టితే సాయంత్రం 7 దాకా రాలేదు. ఫోన్ నంబర్ దొరికింది, ఫోన్లు చెయ్యంగా కూడా వాడు ఎత్తను కూడా ఎత్తలా. ఆఖరికి వచ్చాడు, ఎట్లా వచ్చాడు, నేను సిఐ ట్రాఫిక్ కూడా ఫోన్ చేశాను, ఆయన పంపించాను కూడా అన్ని వీడియోలు. వాళ్ళు నేను చెప్తానండి అని అన్నారు వాళ్ళు. అంతే వాళ్ళు వీళ్ళు వాట్సాప్ ట్రాఫిక్ వాళ్ళకు కూడా పంపించాను, చాలాన్స్ రైజ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా పంపిస్తూనే ఉంటారు నా బండి కూడా. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా పెట్టడం మాత్రం ఆగుతలేదు. ఎవడో ఒకడు వస్తున్నాడు, పెడుతున్నాడు, గంటల తరబడి. ఏదో ఒక గంట పెట్టుకొని పోతున్నారు, ఏదో పని మీద వస్తున్నాం అంటే అది వేరుగా ఉంటుంది. కానీ వీడు ఇక్కడే పార్కింగ్ ప్లేస్ లాగా వాడుకొని పోతే మాకు కష్టం అవుతున్నది. అంటే ఇది
దీనికి సంబంధించి హాస్టల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేశారా మీరు? వాళ్ళు మనకి హాస్టల్స్ వాళ్ళని అడిగి వస్తాను, నేను ఎవడు పెట్టిపోయినాడు ఇటు హాస్టల్స్లో అడిగి వస్తాను, 3-4 అటు హాస్టల్స్లో అడుగు, వెనకాల షాపులలో కూడా అడుగుతాను, మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా, ఎవరు పెట్టారు అని కూడా. ఎవరు తెలియదు మాకు తెలియదు అంటారు వాళ్ళు. దీనికోసం అయితే మీరు కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి సొల్యూషన్ అయితే రాలేదు. సొల్యూషన్ రాలేదు. నేను చాలాసార్లు చేసినానండి, ట్రాఫిక్ వాళ్ళకైతే చాలాసార్లు చేశాను. కావాలంటే LIG 875 మీద వాళ్ళు రికార్డ్ అయి ఉంటాయి చూడండి. మళ్ళీ రీసెంట్ సండే నాడు కూడా ఈ CI మన కూకట్పల్లి ట్రాఫిక్ కూడా చేశాను నేను. ఆ కారుది వాట్సాప్ పెట్టి ఆ డ్రైవర్ది దానికి స్టీరింగ్కి పెట్టుకున్న ID కార్డు ఉంది, దాన్ని ఫోటో తీసి కూడా పంపించాను. ఆఖరికి వాడే లేసి వచ్చినాడు, సేయిసాబ్ పంపించాడు అంటే కూడా లేదు నాకు ఎవరు చేయలేదు సార్, నేనే మెసేజ్లు బాగా మెసేజ్ పెట్టాను, ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే మిస్డ్ కాల్ చూసుకొని వస్తున్నా సార్ అని చెప్పేసి అప్పుడు చెప్తున్నాడు వాడు. అంటే నైట్ టైం కూడా ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏమైనా? నైట్ టైం కూడా పెట్టేసి పోతారు వాళ్ళు. నైట్లో మాకు అంత పెద్ద అవసరం పడదు కదా, మేము తీయము. కానీ సడన్గా ఏం నైట్లోనో మాకు వస్తే, నేను స్ట్రోక్ పేషెంట్ని, నేను అవన్నీ ఎప్పుడు బాగోదు ఎందుకనేది చూసాను. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఏజ్డ్ పర్సన్, సీనియర్ సిటిజన్ని, 73 years ఉన్నవాడిని. సడన్గా నాకు ఏమన్నా అయితే మా కొడుకు కారు తీయాలంటే ఎట్లా తీసుకొని పోతాడు చెప్పండి. వాడు క్యాబ్ బుక్ చేసుకోవాలి, రావాలంటే ఎప్పుడు వస్తాడు, వాడు వచ్చేసరికి ఉంటానో పోతానో తెలియదు కదమ్మా. అది చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు హాస్టల్లోనూ అడుగుతున్నా ఎవరిని పెట్టొద్దని, ట్యాంకర్ వాళ్ళు పెడుతున్నారు, ట్యాంకర్లు తీసుకుని కొంచెం ఈ మధ్య ట్యాంకర్లు కూడా తక్కువ పెడుతున్నారు కానీ తక్కువ పెడుతున్నారు. అయితే నైట్ టైం ఏంటంటే ఈ రోడ్ల మీద హాస్టల్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా బర్త్డేలు అవి చేస్తారు. డైలీ అవి అయితే కామన్. బర్త్డేల గోల్ అయితే బాంబులు వెళ్ళడము, ఆ కేకులను ఇసురుకొట్టడము, సెట్టర్స్ పంటి, దర్వాజాలు పంటి మాకు గోల చేయడం, అదంతా. ఇగో ఈ పార్కులు, ఇది పార్కింగ్ ప్లేసులు కావు, పార్కులు కూడా చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళంతా. ఎవరిని ఏమని చెప్పలేము, మాకు అవసరం వచ్చినప్పుడు తీయాలంటే ఎవరిని దొరుకుతలేరు ఎవరు మాకు. 1 గంట దాకా ఈ కేకులు కట్ చేయడాలు అవే అయిపోతాయి. మళ్ళీ 3 నుంచి క్యాబులు, నైట్ వెళ్ళిన వాళ్ళు రావడాలు పోవడాలు, మళ్ళీ 3 నుంచి మళ్ళీ స్టార్ట్. గొడవలు కూడా అవుతున్నాయి అమ్మాయి అబ్బాయిలతో. వాళ్ళకు గొడవలు కూడా ఏం చేసుకుంటారు, పుట్టుకున్నారు అమ్మాయిలను అయితే పుట్టుతూ పోయినారు అబ్బాయిలు కూడా. మేమేం ఆడుకోవాలి. కంప్లైంట్లు కూడా ఇచ్చాము. ఇక ప్రతిసారి ఏమి ఇస్తామమ్మా పిల్లలు వాళ్ళు, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తాము? ఎక్కువ కంప్లైంట్లు ఇచ్చి కూడా వాళ్ళ లైఫ్ కూడా ఇది చేయలేం కదా. పెట్రోలింగ్ వాళ్ళు తిరిగేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడైతే అసలు వాళ్ళు రావటం లేదు పోలీసు వాళ్ళు. ఒక హాస్టల్లో 70 మెంబర్స్ ఒక హాస్టల్ అంటే ఎన్ని బైకులు ఉంటాయి, ఎంత డ్రైనేజ్ ప్రాబ్లం, ఎంత వాటర్ ప్రాబ్లమో, మాకు ఎంత డిస్టర్బెన్స్. అసలు ఫ్యామిలీస్ ఉండొద్దమ్మా. ఇంకా ఇంత హాస్టల్లో ఉన్న తర్వాత మేము ఎక్కడికి పోవాలి? సొంతం ఇల్లు వదిలిపెట్టుకొని ఎంతో కష్టపడి కొనుక్కున్నాము, కట్టుకున్నాము. ఇంక ఈ ఇల్లు వదిలిపెట్టుకొని ఎడిగిపోతాం మేము. మాకు వేరే లేవు. మేము నిజంగానే 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్న వాళ్ళు అంటే ఇది ఇచ్చుకుంటున్నారు. ఇంకా డెవలప్ చేసి వాడు 1,50,000కో 1,00,000కో ఇస్తున్నాడు కిరాయి, మంత్లీ వస్తున్నదని పోతున్నాడు ఇచ్చుకొని ఓనర్. మాకు లేదు, అంత శక్తి లేదు. 85లో వచ్చాము ఈ ఇంటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నాము. ఎంత రిస్క్ అనుభవిస్తున్నాము. వచ్చిన కొత్తలో మేము స్క్వాడ్లు తిరిగాం, నైట్ పెట్రోలింగ్, వారానికి ఒక 5 మెంబర్ చొప్పున. ఈ బ్లాక్ మొత్తం ఆ 4th రోడ్ నుంచి ఆ JNT రోడ్ దాకా తిరిగేసి వచ్చేవాళ్ళం. మార్నింగ్ అది రాత్రి 10:30-10 గంటలకు మొదలు పెడితే 4:30 దాకా తిరిగేవాళ్ళం మేము. అట్లా కాపాడుకొని అట్లా ఇది చేసిన వాళ్ళము. 86-87లో బ్రోతల్ హౌసులు నడపడాలు, కర్ఫ్యూ, ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ అయితే కూడా వచ్చి ఇక్కడ దాక్కున్నారని చెప్పేసి అని మేము పెట్రోలింగ్ చేసుకొని ఆ రోజుల్లో అట్లా బతికాము. ఈ రోజులలో ఇట్లా బతుకుతున్నాము. ఉన్న వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, ఎటొచ్చి లేని వాళ్ళకే వస్తుంది. మాకు ప్రాబ్లం ఉందా? లేని వాళ్ళకే వస్తుంది. హాస్టల్లోకి ఇచ్చుకుంటున్నారు, ఇంకో ఇల్లు కొనుక్కుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, గ్రేటర్ కమ్యూనిటీకి వెళ్తున్నారు. మాలాంటి వాళ్ళకే వస్తుంది ఇబ్బంది. సార్ చెప్పండి సార్, మీరు ఇక్కడ ఎన్నేళ్ళుగా ఉంటున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ నుంచి ఉంటున్నాం మేడం. 89 నుంచి ఈ హాస్టల్స్ వచ్చినాకే నాకు ప్రాబ్లం. 89 నుంచి అంటే ఈ 11 ఏళ్ళు, ఈ ఒక 25 30 అదే 29 అంటే 37-38 సంవత్సరాలు అయింది. కానీ ఈ హాస్టల్ వచ్చినాకే ప్రాబ్లం. 12 గంటలు అయ్యేసరికి రోజుకు ఒకడు పడుతున్నాడు. అట్లా ప్రతి రోజు ఒకడు పడతాడు. పుట్టినాడు సరే ఉంది, ఈ మామూలుగా మందులు కాలుస్తున్నారండి. మా అమ్మగారికి 87 అండి ఇయర్స్. చాలా కష్టంగా ఉంది. అది నా ప్రాబ్లం. ఎదురుగా హాస్టల్ వాళ్ళకే 2 ట్యాంకర్లు, మామూలుగా ట్యాంకర్ నీళ్ళు వెళ్ళాలంటే హాస్టల్ వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ఈ మా ఇంటి దగ్గర ఒక మామూలుగా ఇది
చదువుకోవటానికని పిల్లలు చదువుకోవటానికని అది ఏర్పాటు చేశారు. దాంట్లో హాస్టల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి మోటార్ సైకిల్ అక్కడ పెడుతున్నారు. ఏంటయ్యా అంటే మేము చదువుకోవటానికి వస్తున్నాం అని చెబుతున్నారు. ఇంటి ఓనర్కి శంకర్ గారు ప్రాబ్లం అది. మా ఇంటికి ఎదురుగా శంకర్ గారు అని ఉంటారు. ఆయనది 847, మాది 857. ఆయన ప్రాబ్లం అది. ఇట్లా మోటార్ సైకిల్ ఉంటాయి. వాళ్ళ ట్యాంకర్ వెళ్ళటానికి కన్స్ట్రక్షన్ ఎవరిదన్నా జరిగినా వాళ్ళ ట్యాంకర్ వెళ్ళటానికి అసలు వీలే కాదు. హాస్టల్ ట్యాంకర్లు కూడా వీలు కాదు. చాలా కష్టాలు పడుతున్నారు. మా సైడ్ అంతా నేను గొడవ చేసి ఇట్లా ఈసారి చేసినట్టే చేశాను. మా పక్కన ఎదురుగా మల్లికార్జునరావు గారు అని ఉన్నారు. మొన్న 1 గంటకి అర్జెంటుగా బయటకు వెళ్ళాలంటే ఒకళ్ళు వచ్చి కారు పెట్టేశారు. ఆ కారు తీను కూడా తీయలేదు. చివరికి హాస్టల్లో ఉంటాడంట ఆ పిల్లాడు. హాస్టల్లో ఉండి ఆ కారు నడుపుతూ ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు పెట్టాం 4, 5, 6 ప్రాంతాల్లో పెట్టాం ఆ మనిషిని. అది అట్లా ఉంటాయి. దీనికి సంబంధించి మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం కానీ కంప్లైంట్ చేయడం? మొన్న సారు పోలీసులకు చెబితే చాలా కష్టాలు ఆయన చెబుతారండి. నా ప్రాబ్లం ఈ పుట్టినరోజుదే నాకు ఎక్కువ ప్రాబ్లం. మొన్న నాకు ఒంట్లో బాగోలేదండి సడన్గా. సడన్గా అక్కడ తీసుకెళ్ళాలి హాస్పిటల్ కంటే కారు తీయటానికి లేదు, ఒక ఆటో రావటానికి లేదు. అక్కడ ట్యాంకర్ పెట్టారు, అక్కడ బళ్ళు పెట్టారు. ఆటోనే రానన్నాడు. నడిపించుకుని వెళ్ళి అందులో ఎమర్జెన్సీ వార్డులో వేసారు. అలాంటప్పుడు చచ్చిపోతే మాకు ఎవడెత్తాడు? ప్రాణం ఎవడో తెచ్చి ఇవ్వడు కదా. రోజు ఆ కిటికీ తీసుకున్నామంటే సిగరెట్లన్నీ కాల్చి అక్కడే పోస్తున్నారు. వాళ్ళు కదలరు, నీదా ఇల్లు అని అడుగుతున్నారు. ఇంకా మేము వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఇంకా రోజు రాత్రుళ్ళు అయితే అక్కడ కూర్చుంటాం. కేకులు అవి చూడలేమనుకోండి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చుని వాళ్ళ ఇష్టం. 2 అయినా లేదు, 3 అయినా, తెల్లారి 5 అయినా తాగుతూనే ఉంటారు. మాకు అసలు నిద్ర ఉంటుంది. ఇంత వయసు వచ్చాక మేము ఇల్లు కట్టుకుని దీన్ని పోట్లెట్టి ఎందుకు ఇలా అవస్థలు పడతాను కాదు కదా. బళ్ళు ఇంకా అసలు పొద్దుటి కూడా గుమ్మ నిండా పెట్టుంచారు. పొద్దుటి వేరే కొంచెం పక్క తీయంటే తీశారు. మొత్తం ఇవన్నీ మై 2 ఇళ్ళు మూల ఖాళీగా ఉంటుంది. వాళ్ళు మేము కూడా ఏదన్నా పెట్టేది ఎటు వెళ్తారు వాళ్ళు కూడానండి. అవి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. వేరే వాళ్ళని కష్టపెట్టకూడదు కదా. మన దాంట్లో మనం చేసుకోవాలి. వాళ్ళు హాస్టల్ నడుపుకొని కింద పార్కింగ్ పెట్టుకోవాలి. పార్కింగ్ పెట్టుకోకుండా రోడ్డు అంతా పెట్టేసి ఇంకే మేము ఎటు వెళ్తాం? అసలు ఇల్లు ఎందుకు కట్టుకుని ఇక్కడ ఏం చేస్తాం? మేము ఉండాలా చచ్చిపోవాలా? అవి ఏం మాట్లాడు రోజు మాయ కాదు అంటారు. ఎవడ తెచ్చి పెడతాడండి హాస్టల్లో? కాకపోతే ఎవడ తెచ్చుకొస్తాడు బళ్ళు అన్నీ? అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల కూడా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. డ్రైనేజ్ ఇది ఉందంటే వాటర్దే ఉంటుంది. ఇంతమందికి అంటే ఒక్కో ఇంట్లోని 80 మంది 100 మంది ఉంటే నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మామూలు ఫ్యామిలీలు ఉంటే వేరేగా ఉంటుంది. ఈ చూడలేక చేస్తున్నాం. ముందు తలుపు తీయటానికి లేదు, అటు ఇది తీయటానికి లేదు, ఇటు వచ్చి అయిగో గొట్టలు కట్టుకుని ఉన్నాం. ఎందుకు? ఈ చూసి మేము చూడలేక. మరి చూడండి మొత్తం అక్కడ దాకా ఎంతకాలం ఉంటాం ఇలాగ? ఇంతంత వయసులో వచ్చాక మాకు ఇది అవసరమా? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు మాకు ఈ లైన్లో ఏమీ లేకుండా కొంచెం అటు నుంచి దారన్నా రావాలి కదా. మీరు ఏమన్నా చేసి పెడతారని మేము ఆశిస్తాం. జనరల్గా ఇక్కడ మరీ ఘోరంగా పెడతారు. మాకు గేట్ కూడా తీసుకోవడానికి రాదు. ఒకవేళ ఆటో కానీ క్యాబ్ కానీ లోపలికి రావడానికి రాదు. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ అంబులెన్స్ రాదు. మా అమ్మమ్మ ఉంటారు, నియర్లీ 85 దాకా ఉంటుంది ఏజ్. ఏం సీరియస్ అయినా కానీ ఇక్కడ లోపలికి కష్టం, ఏది రాదు. అంటే పార్కింగ్ ప్రాబ్లం ఒకటేనా లేదంటే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం అట్లా? వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. అందరికీ బోర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ కూడా చాలా కష్టం. పార్కింగ్ అయితే మేజర్ ఇష్యూ ఇక్కడ. పార్కింగ్ మేజర్ ఇష్యూ. మళ్ళీ చెత్త కూడా ఇష్టం ఉన్నట్టు ఏడబడితే అడపడేస్తారు. హాస్టల్ నిర్వాహకులకు ఎప్పుడైనా చెప్పారా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి? పార్కింగ్ అయితే డైలీ అవుతూనే ఉంటుంది. పెట్టొద్దు, అది చేయొద్దు, ఇక్కడ నో పార్కింగ్ అని బోర్డ్స్ కూడా పెడతాం. ఇంకా వైర్ కూడా కట్టేస్తాం. కానీ అయినా సరే ఒకళ్ళకి చెప్తే ఇంకోళ్ళకి తెలియదు అని పెట్టేస్తూ ఉంటారు. రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది పార్కింగ్ అయితే. పార్కింగ్ మేజర్ ఇష్యూ. హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్ +2 పర్మిషన్ ఉంటే 7 అంతస్తులు కట్టే చుట్టుపక్క వాళ్ళకే చెప్తున్నారు, మీరు హౌస్టేస్ అయిపోతున్నారు, మీరు ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోండి. ఈ ముసలి వాళ్ళు మేము ఎక్కడ పోవాలి? పిల్లలు ఉండలేకపోతున్నారు. ఈ గోళాలు నైట్ దినమంతా మేము జాబ్ చేసి వస్తారు, నైట్లో నిద్ర లేకుండా ఉంటుంది. మేము ఎట్లా ఉండగలుగుతామని మా తల్లిదండ్రులను వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు వేరే చోట. ఎట్లా ముసలి వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ ఇట బిల్డింగ్ ఏంటి? జంగల్లో ఉండాలా? మేము ఉండడానికి ఇల్లు ఇస్తే మీరు హాస్టల్ కట్టి ఏమిది? దీనికి సంబంధించి ఏమైనా
కంప్లైంట్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా చేసాము, కంప్లైంట్ ఇచ్చేసాము. మీరు కట్టేది వాళ్ళకి కూడా చెప్పేశాను, మీరు కట్టేది ఉంటే గ్రౌండ్ ప్లస్ 2, 3 కట్టేసండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు 7 అంతస్తులు కట్టవద్దు పక్కన. మాకు ఈ సందు ఉంది, దాంట్లో చెత్త, ఎన్ని రోజులు మేము బాధపడాము. ఫ్యామిలీ ఉండే కాబట్టి ఊరుకున్నాం. కానీ ఇప్పుడే హాస్టల్ అయిపోతే మేము ఏం బాధపడాలి? ఆ పైన డాబా, ఆ పైన చెత్త, అన్ని చోట్ల నేను చెత్త తీయాలా? ఈ ముసలు అయిపోయినాక ఈ చెత్త తీయడం చేత 2000, 3000 పని మనిషికి పోతున్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్కి ఇట్లా కట్టడం కష్టం కదా. మళ్ళీ అది కూడా మొన్న పగలు కొట్టారు, ఎన్నిసార్లు చెప్పినా అది పగలు కొట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కన్నా కూడా ఎక్కువ ఉంటున్నారు కాబట్టి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. దానికి సంబంధించి కదా లేడీస్ హాస్టల్స్ పెడుతున్నారు, డ్రైనేజ్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎట్లా ఇంకా ఓనర్ ఏం చేయాలి? ఇల్లు అమ్మేసుకొని పోవాలా? ఏం చేయాలి? ఇప్పుడు రిటైర్ అయిపోయినాక ఇల్లు కొనేది కూడా శక్తి లేదు. ఎట్లా ఏం పరిష్కారం ఏమో ఏంటో. 5 హాస్టల్ల పిల్లలు రాత్రి కాగానే, రాత్రి అవుతుంటే మగ పిల్లలు, ఆడపిల్లలు, ఇక మేము ఏం చెప్పలేము. కనీసం 5 నిమిషాలు బాల్కనీలో నిలబడతామంటే నిలబడలేకపోతున్నాను నేను. మేము నిలబడలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళ చేష్టలు చూడలేక. ఇంట్లోకి వెళ్ళి మేమే ఇంట్లో లోపలికి వెళ్ళి ఈ ఎండాకాలం కూడా కొంచెం గాలి పీల్చుకోవడానికి కూడా లేదు మాకు. కింద దిగుదామంటే మళ్ళీ పిల్లలు, బండ్లు ఒక దగ్గర కూడా కూర్చోడానికి లేదు, నిలబడడానికి లేదు. ఈ డ్రైనేజ్ నిండిపోతుంది. ఇవి వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి తీస్తారు. మీరు అస్తమానం తీపిస్తారమ్మా, మీ దగ్గరికి మేము రావాలా అని డబ్బులు అడుగుతారు వాళ్ళు. ఇంటికి 200. ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంటుందని అయితే చెప్తున్నారు. ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారో దీనికి సంబంధించి? చేస్తున్నాం. ఇక పాపం ఎప్పుడండి ఈ ఇంటి అయినా చేస్తుంటారు వాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారు, ఈ లైన్లో ఎవరు ఇయ్యారండి, ఒకరు ఇచ్చిండ్రు కదా అని 10 మంది ఇస్తే వాళ్ళు ఏమంటారు, అక్కడ మీరు అస్తమాన్యం ఇస్తారమ్మా, ఒక ఆయన ఇచ్చిండ్రు కదా ఎంతమంది ఇస్తారని అంటుంటారు. అక్కడేమో ఒక ఆయన ఇస్తే ఎప్పుడు వాళ్ళు ఏమంటారంటే తీస్తూ, అరే ఈ లైన్లో ఒకడు ఉన్నాడు, వాడే ఇస్తాడు ఎప్పుడు అంటే మాకు కనబడకుండా అయిపోయినాము మనుషులు వాళ్ళకి. వాడు ఎప్పుడు కంప్లైంట్ ఇస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ పెట్టుకురా అండి అని అట్లా మాట్లాడుకుంటారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. నైట్ టైం కూడా ఇక్కడ హాస్టల్స్ ఉండే దగ్గర పార్టీస్ అవి జరుగుతూ ఉంటాయి. పార్టీస్ అంటే వాళ్ళు పార్టీస్ చేసుకుంటారండి, కానీ మాకు కనబడట్లే ఇక్కడైతే. ఇప్పుడు ఫ్యామిలీలు ఉన్నాయి, 2-3 సార్లు మాట్లాడితే మా ఎదురుగుండానే ఉంది. ఇట్లా ఏమన్నా అలా పూల తొట్లు అలా పెట్టిండ్రు, ఇట్లా పెడుతున్నారు అని చెప్తే వాళ్ళు కొన్ని చూసి అప్పటి నుండి పెట్టని ఇట్లే. ఆయన కొద్దిగా పక్కనైనా కొద్దిగా జాగ్రత్తగానే ఉన్నారు చెప్పినప్పుడు. ఇక వాళ్ళ మీద మనం ఎందుకు అబద్ధం చెప్పడం. అక్కడైతే ఆయన అయితే వాటర్ ట్యాంకర్ 24 గంటలు ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిపోయింది. మా ఇంటికి ఎవరన్నా బండి మీద రావడానికి కూడా వీల్లేదు, ఎవరు వస్తలేరు పిల్లలు. ఇప్పుడు నైట్ టైం మీరు బయటకు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అవును, అన్ని బండ్లు ప్లస్ ఇంకేంటి పిల్లలు ఒకరి దగ్గర, మగ పిల్లలు ఆడపిల్లలు కలిసి ఉంటే మాకు చూడబుద్ధి అవుతుందమ్మా. పెద్దవాళ్ళకి మాకు ఎట్లుంటుంది చెప్పండి, పూర్వం వాళ్ళకి మీ వాళ్ళకి చిన్నపిల్లలకి ఏం అనిపించదు, పెద్దవాళ్ళకి మాకు చూడబుద్ధి కాదు. సో చూసారు కదా, వాళ్ళ మాటల్లో మనమే విన్నాము వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అనే దానికి సంబంధించి. చాలాసార్లు జీహెచ్ఎంసీకి కానీ అటు అధికారులకు కానీ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా మాట్లాడుకుని ఈ విషయాన్ని అయితే సాల్వ్ చేయడం అయితే జరగలేదంట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వాటిని సాల్వ్ చేయాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా హాస్టల్ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్కింగ్కి సపరేట్గా ఒక ప్లేస్ అనేది పెట్టుకుంటే ఈ ప్రాబ్లం అనేదాన్ని మనం మంచిగా సాల్వ్ చేయొచ్చు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో భవానీ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.